అంట అంటే ఆ వ్యక్తికి బాప్తీసం ఇచ్చాం. కానీ మనుషులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి పాత స్థితిని మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే దానిని సామెతల గ్రంథంలో చాలాసార్లు మనం చదివాం. ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో సొలొమోను రాస్తూ, జరిగిపోయిన సంగతి మాటి మాటికి వెత్తువాడు అంటే వాడు ఎవడు అంటే భేదాలు తీసుకొచ్చేవాడే తప్ప వాడు సమాజాన్ని కలిపి సంతోషంగా ముందుకు కలిగి సమాజం అంతా క్షేమంగా ఉండాలనేవాడైతే కాదు. వాడు ఎలాంటి వాడు అంటే వాడు ఏం చేస్తాడంటే వెనక తీసుకొచ్చి వాడు చిచ్చులు పెట్టి విడదీయడానికి ప్రయత్నం చేస్తాడట. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏం చేస్తాడు, జరిగిపోయింది మాటి మాటికి ప్రభువారు అంటారు, మాట్లాడుతూ ఆయన అంటారు, ఆయనేంటి, నేను సమాధానకర్తను, సమాధానం అనుగ్రహించడానికే వచ్చాను. అందుకే ఆయన ఏమన్నాడంటే నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలు తుడిచేసాను అన్నాడు. ఇప్పుడు ఐక్యపరిచేటువంటి వాడు లేకపోతే సమాధానపరిచేవాడి యొక్క స్వభావం ఏంటిదంటే ప్రభువు చెప్పారు, నా స్వభావం ఏంటిదంటే నేను సమాధానపరిచేవాడిని కదా. నేను సమాధానం ఎలాగిస్తాను అంటే ముందు ఏం చేశాడంటే నేను తుడిచేసాను. ముందు ఏం చేశాడు, తుడిచేశాడు. కానీ సమాధాన పరిచినట్లుగా నటిస్తూ సమాధానం లేకుండా చేసి ఏమండి అక్కడ సమస్యను రేగచ్చేటువంటి వాడు విధానం ఎలాగుంటుందంటే జరిగిపోయినటువంటి సంగతులను ఏం చేస్తాడంటే వాడు మాటి మాటికి చూపించేస్తాడు, మిత్రభేదం చేస్తాడు. దేవుడు మాట్లాడే మాట ఏంటంటే మోషే ఎవరైనా ఒకవేళ ఏదైనా హంతకమైన పని చేస్తే లేదా ఏదైనా పాప జీవితంలో ఉంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తా నేను, మీ అందరు తెలిసిన మాట. ఇప్పుడు రాహాబు ఉంది, ఆమె పేరుకి ఏమి పెట్టబడింది, ఆమె ఇంటి పేరేమి లేదు, అంటే ఇనిషియల్గా ఆమె పేరేమి లేదు. మన ఇంటికి పేరు ఉంది, మన ఇంటి పేర్లు ఉన్నాయి, మన ఇనిషియల్ ఉంది, కే పెడతామో, పి పెడతామో, వి పెడతామో కదా. అలా రాహాబుకి బైబిల్ గ్రంథంలో పెట్టారు, ఏం పెట్టారు, వేశ్య అని పెట్టారు. వేశ్య అని పెట్టినటువంటి ఆమెను ఒక్క చిన్న పనే చేసింది, పెద్ద పనేమి చేసిందా, పెద్ద పని ఏమి చేయలే, ఒక చిన్న పని చేసింది. ఏంటి ఆ చిన్న పని, తన దాసులుగా వచ్చినటువంటి వారిని ఆ రోజున ప్రమాదంలో ఉంటే వారికి రక్షణ కల్పించింది. అంటే రక్షణ కల్పించింది. ఆ రక్షణకు ఏమండి కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను మరలా జ్ఞాపకం చేసుకున్నారు. ఇశ్రాయేలు సమాజంలో ఆమె పేరు చేర్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలో ఒకరికి ఆమెనిచ్చి వివాహం చేశారు ఆ రోజున. ఆమె పేరు అందుకే రాయబడింది మత్తయి సువార్తలో ప్రారంభ అధ్యాయంలో మీరు చదివితే దావీదు వంశవళి అని మాట్లాడుతూ అక్కడ కొంతమంది స్త్రీలను ప్రస్తావించాడు కదా. అక్కడ స్త్రీలను ప్రస్తావించే విషయంలో అక్కడ ఒక పేరు రాయబడింది, రాహాబు పేరు కూడా ప్రస్తావించబడింది. కారణం ఏంటి, ఆమె ఆశ్రయించింది, ఒకప్పుడు నా పాప జీవితం ఇదయ్యా, ఒకప్పుడు నా రోత జీవితం ఇది, ఇప్పుడు నాకు అసహ్యత పుట్టింది. ఒక మాట రాస్తుంటాడు సామెతల గ్రంథంలోనే, ఒక మాట ఉంటుంది మొదటి అధ్యాయంలోనో రెండవ అధ్యాయంలోనే మాట్లాడుతూ మొదటి అధ్యాయంలోనే 31వ వచనంలో 2వ లైన్లో మాట్లాడిన మాట, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఎప్పుడైతే తనకు వెక్కసం అయిపోయిందో తన జీవితం, ఎందుకని అంటే ఎంతమంది తనను ప్రేమించేవారిగా కనబడ్డారు కానీ ఏ ఒక్కరూ తనకి సహాయం చేయట్లేదు, ఏ ఒక్కరూ తనను ఆదరించట్లేదు. ఎవరికి వారు ఆనందాలు అనుభవించి వెళ్ళేవారే తప్ప తనను ఎవరు కూడా ఆదరించే వాళ్ళు ఎవరు కూడా. అలాంటి పరిస్థితిని బట్టి ఇక అసహ్యత పుట్టింది. ఇది సామెతలో చెప్పబడిన మాటను బట్టి ఎప్పుడైతే అసహ్యత పుట్టిందో ఇక వెంటనే ఆమె ఏం చేసిందంటే ఇక అనుకుంది, ఈ జీవితంలో ఉంటే నా కుటుంబాన్ని ఇలా పోషించుకోవచ్చేమో అనుకుందేమో ఒక పరిస్థితిని బట్టి. లేకపోతే ఒకవేళ దీని ద్వారా ఆర్థికంగా నేను కొంచెం లాభం పొందొచ్చేమో అనుకుంది, బ్రతకొచ్చేమో అనుకుంది. కానీ తర్వాత అర్థమైంది దీనివల్ల మనము బ్రతకలేవు, జీవితం పాడైపోద్ది తప్ప ఈ వ్యాపారం లేకపోతే ఈ విధానముల వరవడికలో నా జీవితం ముందుకి సాగదు. ఇక ఆమెలో వచ్చినటువంటి ఒక చిన్న మార్పులో ఆమంటది అయ్యా నేను మీకు ఇంత ఉపకారం చేసే కదా, నాకు కూడా మీరు ఏదైనా చేస్తారా అని అడిగితే వెంటనే ఆ మాట చూడండి ఏమన్నాడు. ఎందుకు ఆ విధానంలో ఆ రోజున వాళ్ళు వెంటనే చెప్పారు, అమ్మా నువ్వు చేసావు కదా, వెంటనే నీకు కూడా మేము రక్షణ ఇస్తాం, ఒక రోజున మేము వస్తాము, నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాం అని ఎందుకన్నారు వాళ్ళు. ఏమన్నారు, వాళ్ళకి తెలీదా ఏంటి ఆమె జీవితం తెలీదని వాళ్ళు అన్నారా. అక్కడ ఉన్నటువంటి విధానం చెప్తాను సింబాలిక్గా, ఊరు వెలుపల లేదంటే గోడల మధ్య, అంటే ఊరి సరిహద్దులు అవి అనమాట, సరిహద్దులు పొలిమేరల దగ్గర నివాసం ఉంటున్నారు అంటే వారు కలిగిన వృత్తి అదేనని అర్థం.
ఆ రోజుల్లో. కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ తెలుసు వారికి. కానీ ఏమన్నారు వాళ్ళు? అమ్మా, ఖచ్చితంగా నిన్నును నీ ఇంటి వారిని మేము రక్షిస్తాము, ఖచ్చితంగా రక్షణ మీకు దొరికిద్ది అని వెంటనే ప్రస్తావించి వారు అన్నారు, ఇదిగో గుర్తుగా ఈ తాడు కడుతున్నాము, రేపు వచ్చినప్పుడు వెంటనే ఇంట్లో ఎవరైతే ఉంటారో అంతమందిని మేము. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? వారు మోషే నిబంధనలను చదివినటువంటి వారు. ప్రైజ్ ద లార్డ్. మోషే నిబంధనకు లోబడిన వారు కనుకనే వారు ఏం చేశారంటే, వారు పాత వాటిని మరలా జ్ఞప్తికి తెచ్చుకోకుండా, మరలా వాటిని కక్కివేసిన వాటిని కుక్క వలె మళ్ళా దాని దగ్గరికి వెళ్లకుండా, పంది వలె విడిచిపెట్టినటువంటి స్థితిని మరలా వాళ్ళు వెళ్ళి దానిలో పొరలాడకుండా ఆ విధానాన్ని వదిలిపెట్టి, అమ్మా నీ ఇంటికి రక్షణ మరలా దొరికింది, మళ్ళీ మేము వస్తాం, వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమేం చేస్తామంటే నీ ఇంటిని మేము రక్షిస్తామమ్మా అని చెప్పారు. ప్రైజ్ ఎలా? ఎందుకు చెప్పారు అంటే వారు ఎవరో చెప్పనా దేవుని ఆజ్ఞలకు లోబడేవారు, దేవుని ఆజ్ఞలకు దేవుని కట్టడలకు లోబడేవారు. ఏమండి, పైకి కనబడే పెద్దరికం అవసరం లేదు, పైకి కనబడేటువంటి ఆర్భాటం అవసరం లేదు. మనం చెప్పుకోవాలి క్రైస్తవులమని, లేదంటే మనం దేవుని బిడ్డలమని, లేదంటే నాకు దేవునిలో గొప్ప స్థాయి ఉందనో, నేనేదేదో చేయగలుగుతున్నానో ఒకవేళ పైకి చెప్పుకుంటే కనబడేది ఒకవేళ ఒకవైపు అయితే, కానీ దేవుని వాక్యం చెబుతుంది ఏమంటుంది తెలుసా? విశ్వాసం అని చెప్పుకుంటున్నా కానీ క్రియలు లేకపోతే ఆ విశ్వాసము చచ్చిపోయింది అన్నాడు. క్రియలు లేకపోతే విశ్వాసము మృతం. అందుకని ఇది మనుషుల యొద్ద కనబడాలి కాదు. సో వారు ఆచరించేవాళ్ళు, ప్రభువు చెప్పిన మాటకు లోబడేవారు. కనుకనే వారు ఏం చేశారంటే ఆ రోజున భయంకరమైన పాప జీవితం, వ్యభిచార జీవితంలో ఉన్న ఆ స్త్రీని కూడా వాళ్ళు అన్నారు, అమ్మ ఖచ్చితంగా మేము. వాళ్ళు ఏం చెప్పాలంటే యాస్టీస్గా వాళ్ళు చెప్పాల్సిన మాట ఏంటంటే, వాళ్ళు అనాలి, అయ్యా అమ్మ నువ్వు అన్న మాట బాగుంది, నువ్వు చేసిన సహాయం కూడా బాగుంది, అయితే మేము వెళ్ళి మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మా పైన ఒక నాయకుడు ఉన్నాడు కదా, ఆ నాయకుడికి వెళ్ళి చెబుతాము, ఆయన ఏది చెబితే అది నీకు చేస్తాం అనాలిగా వీళ్ళు. కానీ ఎందుకన్నా వాళ్ళు వెంటనే చెప్పారు, వీళ్ళు రక్షించడానికి వీళ్ళదా? నాయకుడు పంపిస్తే వచ్చారే ఆ ప్రాంతం తప్ప వీళ్ళు స్వతహాగా వచ్చిన వాళ్ళైతే కాదు కదా. కానీ ఎందుకు ఆ మాట చెప్పారు అంటే అది దేవుని ధర్మం. ఎవరైతే సమాధానపరుస్తారో, ఎవరైతే సంఘ క్షేమం కోరుకుంటారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆ ఎదుగుదలను, ఆత్మీయతను కోరుకుంటారో, వారిలో ఉండే లక్షణం ఏంటిదంటే జరిగిన వాటిని ప్రక్కన పెట్టి ముందున్న జీవిత మార్పును చూసి ఏమంటారంటే దేవుని ప్రేమను పంచేటువంటి వారిగా ఉండాలి. వెనక జీవితాన్ని చూసేటువంటి వారు లోక సంబంధులు, వెనకున్న వాటిని మళ్ళా తవ్వుకునేటువంటి వారు లోక సంబంధులు. ఆ రోజున దేవుడే వచ్చాడు, స్వయాన వచ్చి దేవుడే తమ చేతులు పట్టుకుని అబ్బాయి ఊరు పాడైపోతుంది, ఇది అగ్నికందకాల చేత కాల్చబడుతుంది, కనుక మీరు వచ్చేయండి అని చెప్పి లోతు భార్య చేతులు పట్టుకుంటే వెంటనే ఆ లోకములో ఉన్న ఆశలు వదులుకోలేక, లోపల జరిగినటువంటి విషయాలను మర్చిపోలేక లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరగకుండా ముందుకే పరిగెత్తాడు. ఒక రోజున కాపాడబడ్డాడు, ఒక రోజున తన ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగాడు. ఎప్పుడైతే లోకాన్ని మర్చిపోలేని సంఘటనలో మరలా ఎత్తుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మరలా వెనక్కి చూసిందో, మరలా ఏమైందంటే లోక సంబంధి కాబట్టి దేవుడు వదిలిపెట్టేశాడు. ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక ఉప్పు స్తంభం అయిపోయింది, ఇక ఎన్నడూ దేవునిలోనికి రావటానికి అవకాశము లేదు. వెనకున్న వాటిని వదిలిపెట్టమని ప్రభువు చెప్పాడు, వదిలిపెట్టకుండా ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఎన్ని చక్కని మాటలు చెప్పాడు. ప్రభు అన్నారు, అబ్బాయి నీ వెనకున్న వాటిని వదిలిపెట్టేసి రా అన్నాడు. ఏమన్నాడు? వ్యసనపరుడే వెళ్ళిపోయాడు. మరి అన్నాడు కూడా దేవుని వద్దకు వచ్చాడా? మరలా రావటానికి అవకాశం. నేను అంటున్న మాట ఏంటిదంటే, మోషే లేకపోతే యెహోషువ పంపించిన నాయకులు ఆ రోజున పనివాళ్ళని పంపించారు, వేగుల వారిని పంపించాడు. ఆ వేగుల వారు అంటారు, తన జీవిత పాత స్థితిని జ్ఞాపకం చేసుకోకుండా ఏమన్నారంటే, అమ్మా నీవు చేసిన ఈ మంచి పనిని బట్టి దేవుడు నిన్ను మంచిగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక రోజున ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకున్నారు. మీరు చదివితే యెహోషువ గ్రంథంలో ఆ మాటలు చాలాసార్లు మనం చదివాం. మరొకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో ఆమె మాట్లాడిన తర్వాత మరలా వాళ్ళు ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ రోజున మాట్లాడుతూ, ఓకే రైట్, 6వ వచనంలో 6వ అధ్యాయము
22వ వచనం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మాట వినండి. సో ఆ రోజున వేగులు వారు చెప్పారు కదా, వేగులు వారు చెప్పారు, సరే అయిపోయింది. అవిగులు వారు చెప్పారు, అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు యెహోషువ మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి ఆమెకు ఆ రోజున మాట ఇచ్చారు అంటూ ఆమెను గురించి మాట్లాడుతూ పేరు కన్నా ముందు ఆమెను రుత్తునే మాట్లాడాడు. పేరు కన్నా రాహాబుకు మాట ఇచ్చారుగా, తీసుకురండి అనలా. అనకుండా ఏమంటున్నాడు? మీరు ఆ వేశ్య ఇంటికి వెళ్ళండి. ఏమండి? సో ఆమె చేసే పని అందరికీ తెలుసు. కానీ అందరికీ తెలిసినప్పటికీ కానీ దేవుని ప్రేమను కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అవి తెలిసిని కానీ ప్రక్కన పెట్టారు, కానీ ఆమెను రక్షించడానికి మాత్రం వాళ్ళు ఇష్టపడ్డారు. ఇది దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తులుగా, లేకపోతే దేవుని బిడలుగా, లేదంటే క్షేమము కోరుకునే వ్యక్తులుగా ఉన్నటువంటి లక్షణాల్లో మొదటి లక్షణం ఇది. సో రాహాబు స్థితిని జ్ఞాపకం చేసుకోలేదు, రాహాబు చేసిన పనిని జ్ఞాపకం. అమ్మా, మేము కష్టపడి ఎర్ర సముద్రము దాటి ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రార్థన చేసి మొరపెట్టి ఈ రోజున ఇంత నమ్మకంగా జీవిస్తే మాకు ఈ భాగ్యం దొరికింది. నువ్వేమో నీ ఇష్టానుసారంగా జీవించేసి నీ ఇష్టానమైన జీవితంలో గడిపేసి ఇప్పుడు మాతో పాటు నువ్వు కూడా ఒకటి అయిపోతే ఎలా కుదిరిద్ది అని మనం అంటాం కదా. బైబిల్ గ్రంథంలో ఒక స్టోరీ రాయబడింది, ఒక చిన్న ఉపమానం రాయబడింది. యేసు ప్రభువారు మాట్లాడుతూ ఒక రైతు పొలంలో పని చేయడానికి మనుషుల కొరకు వెళ్ళాడు. బజార్కి వెళ్ళాడు, రోడ్డు మీదకి వెళ్ళాడు. వెళితే కొంతమంది ఉన్నారు ఆ సమయంలో. ఉంటే వారిని తీసుకొచ్చాడు, వారితో ఒక ఒప్పందం మాట్లాడాడు. ఏంటి ఒప్పందం? ఏమన్నాడు? అయ్యా, మీరు నా పొలంలోకి రండి, పని చేయాలి మీరు సాయంత్రం వరకు. ఇగో సాయంత్రం 5 గంటలకు ముగిచ్చేద్దాం. సో ఇప్పుడు 10 అయింది, 10 నుంచి 5 గంటల వరకు మీరు కూర్చోండి పనిలో. మీ అందరికీ నేను అన్నాడు మనిషికి ఒక దేనారం చొప్పున ఇద్దాం అనుకోండి. సో ఒక్కొక్కటి ఇస్తానయ్యా మీకు అన్నాడు అనుకున్నా. సో ఇప్పుడు పని కుదిరింది. ఈ పని చేస్తూ ఉండగా ఎందుకో ఈ రైతు మళ్ళా బజార్కి వెళ్ళాడు. మళ్ళా మార్గంలోకి వెళ్తే మళ్ళా కొంతమంది ఖాళీగా కనపడ్డారు. వాళ్ళని కూడా పిలుచుకొచ్చాడు. సరే వాళ్ళు కూడా వచ్చి ఇక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అన్నారు, అయ్యా మరి టైంలో మమ్మల్ని కూడా పనికి పెట్టుకుంటావా అంటే ఆయన అన్నాడు, పనికి పెట్టుకుంటానమ్మా అన్నాడు. సరే ఈ కూలి అడగటాకేమో టైం కాదు కదా, అది టైం కాదు. ఇక ఆయన ఇష్టంలో ఎంత ఇస్తే అంత తీసుకుందాం అనుకున్నాడు. ఆయన అన్నాడు నాకు తోచినంత ఇస్తాలే అమ్మా మీకు అన్నాడు. సరేనయ్యా అని వచ్చేసారు. సరే వచ్చేసిన తర్వాత మళ్ళా కొంతమంది వచ్చారు. ఓకే, ఇలా కొంతమంది వచ్చారు. 5 గంటలకు పని అయిపోయింది, లేదా 6 గంటలకు పని అయిపోయింది. ఇక అందరూ చేతులు కడుక్కున్నారు, గిన్నెలు కడుక్కున్నారు, తట్టలు కడుక్కున్నారు, అన్నీ పట్టుకున్నారు, రెడీ పెట్టుకున్నారు. ఇక చదువుకొని ఇక రైతు దగ్గరికి వెళ్తున్నారు, లైన్గా రండి అమ్మా అన్నాడు. ముందు వచ్చిన వాళ్ళు మరి వెనకొచ్చేవాళ్ళు కదా, మనకెందుకులే మనం వెనకాల ఉందాంలే, ముందు వచ్చిన వాళ్ళు ఉంటారని చెప్పి ముందు నిలబెడితే ముందున్న వాళ్ళకి వాళ్ళు ఒప్పందం చప్పున వాళ్ళకి ఇచ్చేసాడు. ఆ తర్వాత అయిపోయింది. తర్వాత వెనకున్న వాళ్ళు తెలుసా, వాళ్ళు కూడా లైన్లోకి వస్తే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఏమి ఇస్తాడో ఎంత ఇస్తాడో అన్నారు. కానీ ఆయన ఏం చేశాడంటే, ముందున్న వాళ్ళకి అంటే ఉదయం వచ్చి సాయంత్రం వరకు పనిచేసినటువంటి కూలీలకి ఎంత ఇస్తానన్నాడో అదే వెనకున్న వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎదురెళ్ళే వాళ్ళకి ఏంటి ఆలోచన? మనకొచ్చేది కూడా అదే కదా. ఇప్పుడు నెలంతా మనం డ్యూటీకి వెళ్ళామనుకోండి, నెలంతా పనికి వెళ్ళామనుకోండి, వారం అంతా వ్యవసాయానికి వెళ్ళామనుకోండి, కూలికి వెళ్ళామనుకోండి, ఆ మేస్త్రి గారు వారం అంతా వచ్చిన వాళ్ళు కానీ 3 రోజులకు వచ్చిన వాళ్ళకి అదే కూలిస్తే ఊరుకుంటారా మీరు? ఏమంటే అక్కడే తట్టపార్లు ఇచ్చి కూర్చుంటారు. ఇది న్యాయం కాదు, నువ్వు తేల్చే వరకు వెళ్ళమయ్యా. వాళ్ళకి ఇచ్చేది మాకు ఇచ్చేది ఒకటేనా? మేము 6 రోజులు చేసాం, 6 రోజులు చేసాం, కూడు తిప్పలు మానేసాం, మేము ఎండనగా వానానికి వచ్చేసాం. వాళ్ళు 3 రోజులు వచ్చారు, లాస్ట్ వారం వచ్చారు. అయితే నీ వాళ్ళని నువ్వు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చేసి పంపిస్తున్నావా? నీ బంధువులా? నువ్వు ఈ తారతమ్యం అంటావా లేదా? వాళ్ళు కూడా అన్నారు. ఆడ కూర్చొని లేదయ్యా లేదు, మేము ఊరుకోం, ఫస్ట్ వచ్చిన మాకు అదే ఇచ్చో, చివరి వచ్చిన వాళ్ళకి. అప్పుడు ప్రభు అన్నారు, ఏమా మీకు ఎంత ఇస్తానని చెప్పాను? ఇంతేనా అన్నారు. అంత ఇచ్చానా? ఇచ్చారయ్యా అన్న. మరి మీకేం బాధ? నా దగ్గర ఉంది కాబట్టి నేను నా ఇష్టం. వాళ్ళకి ఏమన్నానంటే, నా ఇష్టం వచ్చినంత ఇస్తాను అన్నాం. కానీ వారి పనితనం చూశాను, లేదంటే వారి శ్రద్ధ చూశాను, ఏది చూశాను, నేను వారికి భాగ్యం ఇచ్చాను. ఆ భాగ్యం ఇచ్చాను నేను. మీకెందుకమ్మా అన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఇదిగో ఇదే ఏంటిది అది అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ముందు నుంచున్నాంగా,
మేము ముందు నుంచున్నావుగా. ఇశ్రాయేలు ప్రజలు, వేగిల వారు, లేదంటే యెహోషువ, వీళ్ళు ఇంత నమ్మకంగా నడిచి ఇన్ని త్యాగాలు చేసి ఇంత ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ఏమంటే వారితో రాహాబును కలుపుకోవడానికి ఇష్టపడలేదా? ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే వీళ్ళు సమాధానపరిచేవారు. ప్రైజ్ ద లార్డ్. సమాధానపరచువారు ధన్యులు. ధన్యతలు రాయబడింది కదా మత్తయి సువార్తలో 5వ అధ్యాయం ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ధన్యతలు ఇస్తూ ఏమన్నాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు కదా. ఏం రాయబడింది చూడండి, అక్కడ జ్ఞాపకం చేస్తాను. 9వ వచనము, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇక మిగిలిన ధన్యతలోనే చూడండి, ఈ ధన్యతల్లో ఎక్కడైనా దేవుని కుమారులు, దేవునితో సమానులు, దేవుని బిడ్డలు అని వచ్చిందా? రాలా. ఈ ధన్యతల్లో ఎక్కడ కూడా దేవునితో పోల్చబడినటువంటి ఎక్కడ రాల ధన్యత, కానీ సమాధాన విషయంలో వచ్చింది. కారణం ఏంటి చెప్పనా? అదే ప్రభు చెప్పిన మాట. ఏమండి, ఏం చెప్పాడో తెలుసా? సమాధానం. అందుకే నేను చెప్పే సామెతల గ్రంథంలో, జరిగిపోయిన సంగతిని మాటికి వెత్తేవాడు దేవుని కుమారుడు ఎట్టవుతాడు? అపవాదికి వారసుడు అవుతాడు. వీడు ఎవరికి వారసుడు అంటే అపవాదికి వారసుడు. ఎంతసేపు జరిగిపోయినటువంటి వాటిని బట్టి, ఏమండి, ఈ జరిగిపోయిన వాటిని బట్టి ఏం చేస్తున్నాడు అంటే, దేవునికి మరింత దూరం చేస్తూ దేవుని పనిలో మరింత బలహీనపరిచేటువంటి మాటలతో నిలబెడుతున్నాడు. కానీ ప్రభు అందుకే అన్నారు, నేను సమాధానపరిచేవారిని. ఎవరైతే సమాధానపరుస్తారో, ఎవరైతే ఐక్యపరుస్తారో, ఎవరైతే దేవునికి మరింత సమీపస్తులుగా చేస్తారో వారు ఎవరు అంటే దేవుని కుమారులు అవుతారు, దేవునికి ఇష్టలుగా మార్చబడతారు. ఎప్పుడైతే మనమట దేవునికి ఇష్టలుగా మారాలంటే మనం ఏంటంటే జరిగిపోయిన వాటిని ఎత్తుకొని వాటిని ముందెట్టుకొని, ఏమండి, ఇలా చూపించేటువంటి వ్యక్తులు కాదు యెహోషువ వేగుల వారు. ఎవరు వారు? అవును, ఆ జీవితం ఉంది. ఆమెను మాట్లాడుతూ వేశ్య అని మాట్లాడారు. అందుకే ప్రభు అన్నారు, ఇప్పుడు నేను జ్ఞాపకం చేసే మాట అంటే, ఎవరైతే ఆశ్రయిస్తారో, ప్రైజ్ ద లార్డ్, ఎవరైతే ఇస్తారో, యెహోషువ, మోషే, మీరు చాలా జాగ్రత్తగా వినండి. మేము కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ఆత్మను పొందాం, 40 దినాలు ఉపవాసం ఉన్నాం, 100 దినాలు ఉన్నాం, ప్రార్థన చేసాం, ప్రాకులాడాం, బాప్తిస్మం పొందాం, ఎప్పుడో ఉపవాస దినాలు కంటిన్యూ చేసాం అని మీరు చెప్పుకుంటున్నారేమో. కానీ ప్రభు అన్నమాట, ఇప్పుడు ఎవరైనా వచ్చి, ప్రభువా నేను కూడా నీతో వస్తానయ్యా, నన్ను కూడా తీసుకెళ్తావంటే నేను వెంటనే యాక్సెప్ట్ చేస్తా తప్ప త్రోసివేసేవాడిని కాదు. మీరు తోసేస్తారేమో, మాకు తెలీదా, ఏమండి మేము చూడలేదా, లేకపోతే వాళ్ళ జీవితం ఏంటో మాకు తెలీదా, మా ముందు పెరిగినోడిగా అని ఒకవేళ మనుషులుగా మాట్లాడతారేమో. ఆ స్థితి మీలో రాకూడదు. మీలో వస్తే మీరు నాకు కుమారులుగా ఉండరు. మీలో వస్తే మీరు అసలు నా దగ్గర నమ్మకమైన వ్యక్తులుగా అసలుకి పనికే రారు. అపవాది లక్షణం ఏంటో చెప్పనా? మనం ప్రార్థన చేసుకుందామని ఈ పూట అనుకున్నాం, సాపేసుకున్నాం, తీర్మానం చేసుకున్నాం, పనులన్నీ ముగించేసాం, ప్రార్థనలో కూర్చున్నాం. ఒక సమస్య ఉంది, ఇంట్లో ఒక సమస్య, లేకపోతే మన ఒంటిలో ఒక సమస్య ఉంది, ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అపవాది యొక్క లక్షణం ఏంటో చెప్పనా? వాడు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దా? ఒకప్పుడు నీ జీవితం ఏంటమ్మా? ఒకప్పుడు నీ జీవితం ఏంటయ్యా? నువ్వు ఎప్పుడు ప్రభు అంటే నీకు వెంటనే చింతకాయలు రాలిపోతాయా? ఎన్నే కార్యం జరిగిద్దా అని అపవాది లోపల మన హృదయాన్ని కలవరపరి చేస్తూ ఉంటాడు. వాడు ప్రార్థన చేయనివాడు. ఇక దానిలో మనకేమొస్తుందంటే, జరగదేమోలే, ప్రార్థన ఏం చేస్తాంలే మనం అని 5 గంటలు కూర్చుందాం అనుకున్న వాళ్ళం 2 గంటలతో ముగిచ్చేసుకుంటాం. లేదు, ఒక అరగంట కూర్చుందాం అనుకున్న వాళ్ళం ఒక 5 నిమిషాలు ముగిచ్చేసేసుకుంటాం. కారణం ఏంటంటే, చేయనివ్వదో. నువ్వెట్టా కూర్చుంటావమ్మా, నీకు ఇన్ని పనులుంటే? నువ్వెట్టా కూర్చుంటావమ్మా, నీకు ఇంత బలహీనత ఉంటే? నువ్వెట్టా కూర్చుంటావమ్మా, నువ్వు ఒకప్పుడు ఇలాంటి జీవితంలో కలిగి ఉంటే? కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎవరైతే నా ఆశ్రయపురాలు వస్తారో వారు ఎంత నరహంతుకులైనప్పటికీ కూడా, చదివారు కదా మీరు సంఖ్యాకాండంలో, ఎంత నరహంతుకులైనా కూడా నిలిచి ఉన్నంత కాలం వారు బ్రతుకుతారు. ప్రైజ్ ద లార్డ్. వారు ఎలాంటి వారైనా, మనుషులుగా మన స్థితిగతులైతే గాయపరిచేటువంటి విధానంలో మనం వెళతాం, కానీ దేవుడు అలాంటి వాడు. ఎదుటివారి స్వభావం ఎలాగున్నప్పటికీ మనం మాత్రము ఏమవ్వాలి? దేవుని బిడ్డలుగా మనం ముందుకు కొనసాగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము దేవునిలో ఆధ్యాత్మికంగా మరింతగా దేవునికి సహవాసములో సమీపస్తులుగానే మార్చబడదు. ఇది ఆత్మీయుల యొక్క లక్షణము. ప్రభు అంటున్నమాట, యెహోవా నామం బలమైన దుర్గం,
నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉంటారు. సురక్షితముగా ఉంటారు. ఎవరు పరిగెత్తుతారో వారు సురక్షితం. నీతిమంతులు అన్న మాటను ఒక వ్యాఖ్యానంలో ఇలా మాట్లాడారు. ఏమన్నారు తెలుసా? చెడు మంచి రెండింటిని టాలీ చేసుకుని చెడును వదిలిపెట్టి మంచి మార్గాలకు వెళ్ళేవాడే నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నీతిమంతులు అంటే మంచి చెడు సమాజంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం, లేకపోతే మన కుటుంబ జీవితంలో గడుపుతున్నాం, దానిలో మంచి అది చెడు అది గమనించాలి. మొదటిగా ఎప్పుడైతే గమనిస్తామో, గమనించిన తర్వాత చెడొద్దు, దీనివల్ల మన బ్రతుకు బాగలేదు, ఈ చెడు వల్ల మన జీవితం సరైన నడవడికలో రావట్లేదు, చెడు వల్ల మనం సరైన మార్గంలోకి నడవలేకపోతున్నాం, కనుక చెడును ప్రక్కన పెడదాం, అటు వల్ల మనకి దుఃఖము ఆయాసము తప్ప ఏమీ లేదు అని చెడును గమనించి గ్రహించి దాన్ని ప్రక్కకు పెట్టి మంచిని వెతకటానికి ప్రయత్నం చేస్తారో వారే నీతిమంతులు అంది బైబిల్ గ్రంథంలో. ఉదాహరణ చెప్పనా? ఒకప్పుడు ఎంత బ్రతువులాడాడో తండ్రి, ఎంత క్షేమం కొరకు ఆలోచన చేసేవారే. నీకు తెలియదురా, నువ్వు చిన్నోడివి, నీకు తెలీదు, నీ బ్రతుకు రాబోతున్న దినాలు ఎలాగుంటాయో నీకు అర్థం కాదురా అని కాళ్ళ యాలన పడ్డాడు, బ్రతువులాడాడు, ప్రాకులాడాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా అందరూ అంటున్నారు, అయ్యా అరే చిన్నోడా బాబు, నాన్నగారు చెబుతున్నారుగా వినొచ్చుగా. నేను విన్నో అన్నాడు. చివరికి ఏం చేశాడు? మూట కట్టుకున్నాడు, దూర ప్రాంతం వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల బ్రతికాడట, డబ్బంతా అయిపోయింది, తినేసాడు. తినేసిన తర్వాత ఇక స్నేహితులు ఏమన్నారంటే, వారు అన్నారు, ఒక్కొక్కరికి అర్థమైపోతుంది ఇక్కడ ఏమి. మొన్న ఏమైందంటే ఒక వివాహానికి వెళ్తే చాలామంది భోజనాలు కూర్చున్నారు. మేము కూడా వెళ్ళి కూర్చున్న తర్వాత మా పక్కన పెళ్లి చేసిన పెద్దయ్య గారు వీళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో నేను కూడా కూర్చున్నాను, వాళ్ళతో పాటు నేను కూడా కూర్చున్నాను. అందరం కూర్చున్న తర్వాత భోజనం ఒక 10 నిమిషాలు అయింది. బల్లల మీద కవర్లు వేసారు, ఇంకా ఏమీ నడవట్ల అటు ఇటు. 10 నిమిషాలు అయింది. వెంటనే పెద్ద ఆయన అన్నాడు, వెళ్ళిపోదాం పదయ్యా అన్నాడు. అదేంటండి భోజనం పెడతారని కూర్చున్నాగా, ఎందుకంటే ఇంకేం అవ్వాలా, టైం ఏమో అవ్వాలా, అన్నీ బోర్లు ఇచ్చేలా అన్నీ ఉన్నాయి, పెడతారేమో అనుకున్నాం మేము, గిన్నెలన్నీ కనపడతానే మాకు. సరే ఆ పెద్ద ఆయన అన్నాడు చూసి, ఓయ్ మీకన్నా ముందు నేను గిన్నెలు చూసా, ఏమీ లేవు అక్కడ, ఏం పెడతారు అని అన్నాడు. వెళ్దాం పద, ఎందుకు సమయం వృధా అన్నాడు. అంటే ఏంటి? అర్థమైంది ఏమీ లేవు, ఇక అవ్వదు అని, ఆలస్యం అయిపోద్దని. ఈ చిన్నవాడికి కూడా అర్థమై ఏం చేశాడంటే అప్పుడు ఆలోచన చేశాడు. ఏమని అప్పటికి చాలా ప్రయత్నం చేశాడు, కొల్లాడాడు, ఇక అన్ని పాడైపోయినాయి, ఇక తన స్థితి రూపమే మారిపోయింది. ఆ లాస్ట్ స్టేజ్లో మనసులో అనుకున్నాడు, అలా కూర్చొని ఇక ఆకాశం వైపు చూస్తూ, నేను ఇప్పుడు లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి అని కూర్చొనే అనుకుంటున్నాడు. ఇక పొరలాడాడు కదా, ఓపిక అయిపోయిందిగా, ఇక సాలు తీసుకుని చెట్టు కింద కూర్చొని రొప్పుకుంటూ ఇలా అనుకున్నాడు మనస్సులో. వెంటనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, బుద్ధి వచ్చినప్పుడు. ఏమన్నాడు? బుద్ధి వచ్చినప్పుడు. అదే మనమైతే అక్కడే చెప్తాను, నేను వాళ్ళ ఇంట్లోనే చెప్తాను. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడుగా చిన్నోడు, ఇప్పుడు వీడికి జ్ఞానోదయం అయిందిగా, తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకున్నాడుగా, సరే వెళ్ళాడు. ఆ ఇంటిలోనే ఉన్నటువంటి ఒక లోక వ్యక్తి ఏమన్నాడు? లోక సంబంధం, వాడు పైకి అన్నయ్యలాగానే ఉన్నాడు, కుటుంబంలో ఒక వ్యక్తిగానే ఉన్నాడు. ఏమండి, మనలో ఒక అభివృద్ధిలో, ఆధ్యాత్మిక జీవితంలో ఒక పాత్రగా కనబడుతున్నాడు. వాడేమన్నమాట, ఏమన్నాడు? బయట నిలబడి తండ్రి వచ్చాడు, ఎరా పెద్దోడా చేతులు కడుక్కొని రా, త్వరగా భోజనం టైం అయిపోయింది, కూర్చుందాం అన్నాడు. కాదు, ఓ మాట ఆగన్నాడు. ఏంట్రా మాట అంటే ఎందుకు అంత కోపం, ఎందుకు అంత మాట్లాడతాం, ఎందుకు ఏంట్రా అన్నాడు. వెంటనే అప్పుడు ఏమన్నాడు పెద్దోడు వెంటనే అన్నాడు, ఇగో వాడా వేశ్యలతో నీ ఆస్తంతా పాడు చేసి వచ్చాడు వాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరి లోక సంబంధి అయ్యాడు? ఈ పెద్దోడి యొక్క ఫీలింగ్ ఏంటంటే, నేను పెద్దోడిని, నేను ఇంత జీవితం జీవించాను, నేను ఇలాగున్నాను, నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, ఇప్పుడు వస్తే వీడికి ఇచ్చేస్తారా? కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. యెహోషువ యొక్క వేగుల వారు రాహాబును మాట్లాడుతున్నారు, అమ్మా నువ్వు చేసిన ఈ పని విషయంలో నీకు ఒక దారం కడుతున్నాం గుర్తుగా, మరలా వస్తాము, నిన్ను మేము జ్ఞాపకము
చేసుకుంటాం. రాహాబు చరిత్రను మీరు వింటే, వేశ్య అయిన రాహాబు చరిత్ర మీరు వింటే, ఇశ్రాయేలు ప్రజలలో ఒకరి ఇంటికి ఆమె వెళ్ళిందనమాట, భారీగా వెళ్ళింది. దావీదు వంశావళి, యేసు ప్రభు వారు వస్తున్నటువంటి ఈ వంశావళిలో రాహాబు పేరును ప్రభు ప్రస్తావించాడు, తామారు పేరు ప్రస్తావించాడు, అనేలేమంటారా, ఊరియా భార్య పేరు ప్రస్తావించాడు. ఎక్కడో వీళ్ళంతా వెతుక్కుంటూ గుంటలు తీసుకుని వెళితే ఏమండి ఏమీ సాగలేం, మన వల్ల ఏమీ కాదు. ఏమండి మనం ఏం చేస్తామంటే తెలుసా, ఎదుటి వ్యక్తులను మనం ఏం చేస్తామంటాం తెలుసా, కించపరిచే స్థాయికి వెళుతుంటాం మనం. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఒక పక్క తెలియకుండా ఏమండి డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా దేవుని సేవకు అడ్డుపడుతున్నటువంటి వ్యక్తివే నీవు నేను తప్ప. ఎవరు మనం? దేవుని సేవను ఆటంకపరిచే వ్యక్తులమే. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు అమ్మా తీసుకొని వెళ్తాం. ఒకవేళ ఆ మాట కనుక వాళ్ళు అనకుండా పాతవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగేదండి తెలుసా? వెంటనే ఆమె ఆ రోజున వచ్చినటువంటి వారితో మాట్లాడి చెప్పేది. ఏమని చెప్పేది తెలుసా? నేను ఇప్పుడేనయ్యా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు అని అందగద ఆ మాట. అలా అనకుండా ఇదిగో పైన ఉన్నారా, పట్టుకో తీసుకెళ్ళి అనేది. ఒక పరిచర్యను ప్రోత్సహించడానికి వారు చేసినటువంటి పని, రాహాబు చేసినటువంటి పని. ఆమె చేసిన చిన్న పని అయినా ఆ రోజున సేవకులు బ్రతకటానికి మార్గము ఏర్పాటు చేసింది. అందుకే దేవుడు ఆమెను ఒక నీతిమంతుల జాబితాలో రాశాడు. నేను ముగింపులోకి వస్తాను, జ్ఞాపకం చేస్తాను. చిన్నవాడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ చిన్న మాట అన్నాడు, తప్పును తెలుసుకున్నాడు, ఇది నాకు అసహ్యం అన్నాడు. పాపము తెలుసుకున్నాడు, ఇది నాకు వద్దన్నాడు. లేదా ఇది వద్దన్నాడు, కానీ వాటిని మర్చిపోయాడు, నాకు అవసరం లేదన్నాడు. కానీ పెద్దోడి జ్ఞాపకం చేయడం ప్రారంభించాడు. నా తెలీదా ఏంట్రా, నువ్వేం చేసావు నాకు తెలీదా, నువ్వు ఎలా బ్రతికేవు నాకు తెలీదా. పెద్దోడు జీవితంలో ప్రభు యొక్క భోజనానికి పాత్రుడిగా మారలేకపోయాడు, అర్హుడిగా రాలేకపోయాడు, పాత్రుడు అవ్వలేకపోయాడు. కారణం ఏంటో చెప్పనా? ప్రభు అంటారు ఎవరైతే తలుపు తెరుస్తారో, తలుపు తెరిచినప్పుడు వారితో కలిసి నేను, నాతో కలిసి వారు భోజనము, ఆ వివాహ మహోత్సవపు భోజనపు విందునట పెద్ద కుమారుడు కోల్పోయాడట. ఏం ఉపయోగం? ఇన్ని సంవత్సరాలు నడిచావు, ఉన్నానని చెప్పుకున్నావు, నీ వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే ఓ మాట చెప్పు. ఏదైనా జరిగిందంటే ఏమీ జరగలేదు. పెద్దోడా ఏం చేసావు? పొలం వెళ్ళి వచ్చినయ్యా, పని చేసి వచ్చినయ్యా. పని చేసావురా కరెక్టే, కానీ నా రాజ్య వ్యాప్తి కొరకు నువ్వేం చేసావు? నా వాక్యానికి లోబడేదైనా చేసావా నువ్వు? నేనేం చేయలేదు. చిన్నోడిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను చివరిగా మాట్లాడి ముగిచ్చేస్తాను, ఒక జ్ఞాపకం చేస్తాను. ఆశ్రయపురాలని ప్రభు చెప్పాడు, మాట్లాడి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రభువే చెప్తారు, మీరు ఆశ్రయపురాలకు పరిగెత్తండి, అక్కడ క్షేమం దొరికిద్దని. సరే, ఆ రోజున 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు దేవుడు. మోషే గారు ఆ అనుభవంలో రాస్తూ 91 కీర్తన అన్నాడు, మహోన్నతుని చాటున నివసించేవాడు అన్నాడు, మహోన్నతుని చాటున నివసించేవాడు అన్నాడు కదా. తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఈ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేవాడికి, క్రొత్త నిబంధనకు వచ్చేసాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత యేసు ప్రభు వారే ఆశ్రయము. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభువుని ఆశ్రయించారో, ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారు బ్రతికారు తప్ప వాళ్ళు కొట్టివేయబడ్డారా అంటే కొట్టివేయబడలేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు ఎట్టి వాళ్ళైనప్పటికి కూడా ప్రభు చెప్పిన మాట, నా యొద్దకు వచ్చారు కదా వారికి నేను క్షమాపణ ఇస్తున్నాను, క్షమిస్తున్నాను, వారు ఇకెన్నడూ ఆ స్థితిలో ఉండకుండా మరలా వారిని బ్రతకనివ్వండి. ప్రభు చెప్పారా చెప్పలేదా? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్తలు మనం చాలాసార్లు వచ్చేది 8వ అధ్యాయం అనుకుంటా, ఏమిటి అక్కడ రాయబడతా ఉంది, ఎవరామె? పాపము చేత పట్టబడిన స్త్రీ. ఆమె ప్రభు దగ్గరికి రాబడిని తీసుకుని వచ్చి నిలబెట్టారు. ప్రభు ఆశ్రయపురం అని చెప్పాగా నేను, తీసుకుని ప్రభు దగ్గర తీసుకొచ్చారు, ఆశ్రయపురం దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, అమ్మా నేను ఆ రోజున మోషేకి ఇచ్చే మాట ఏమని ఇచ్చేది తెలుసా? మీరు ఆశ్రయపురాలు కట్టండి. మీరు ఎవరైతే ఆశ్రయపురాలు కట్టారో ఆ ఆశ్రయపురములోనికి ఒక నరహంతకుడు అయినా కూడా ప్రవేశించాడా? ఎవరైనా వచ్చి నన్ను ఆశ్రయించారా? ఎవరైనా నా నీడకు వచ్చారా? ఎవరైనా నా రెక్కల కిందకు వచ్చారా? వారు బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. వారు జీవిస్తారు, వారు ఇంకా వారి జీవితంలో అభివృద్ధిలోకి వెళతారు, వారు క్షమాస్థితిని పొందుకోగలుగుతారు. సో ఏ రీతిగా ప్రభు నిర్గమాకాండంలో మోషేతో చెప్పాడో ఆ క్రమాన్ని అనుసరిస్తూ యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, నా మాట చదువుదాం ఒక మాట. ఒక 8 యోహాను సువార్త 8:3 చదవండి.
ఓకే రైట్. శాస్త్రును పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన. చాలు, ఇక్కడ జ్ఞాపకం చేస్తాను నేను. ఇక్కడ జ్ఞాపకం చేసే మాట, మనం ఆశ్రయపురముల గురించి ధ్యానం చేస్తున్నాం. ఆ రోజున 6 ఆశ్రయపురాలు ప్రభు ఏర్పాటు చేశాడు. ఆయన ఈ లోకంలోకి ఇంకా రాకపోయినప్పటికి కూడా ఆయన శాసనముల ద్వారా చెప్పిన మాట తెలుసా? ఇగో తప్పు జరిగిన మాట వాస్తవమే, లేదా పొరపాటు జరిగిన మాట వాస్తవమే, లేకపోతే వాడు నరహంతుడి దగ్గరైన మాట వాస్తవమే, అయితే వాడు బ్రతకాలని నేను కోరుకున్నా తప్ప వాడు చావాలని. మన స్థితిగతులు ఎలాగంటే, ఏమంటే ఎంతసేపు ఏం చేస్తామంటే, మనం ఏం చేస్తామంటే, ఎదుటివాడు ఒకవేళ పొరపాటుని దొరికింది అనుకోండి, ఆ పొరపాటుని బట్టి వాడిని కించపరచాలి, వాడిని గాయపరచాలి, వాడిని ఎదగనీయకూడదు, వాడి మీద ఏం చేయాలి, ములకం చేసేయాలి. కానీ దేవుడు అలా వేయటానికి ఆ రోజు నుంచే ఆయన అనాది సంకల్పము కాదు. ఆయన వేసేవాడు కాదా, ఆయన ఏం చేసేవాడు తెలుసా? మారిన తర్వాత వాడు దేవుని పనులను ఎలా ఉపయోగించుకోవాలి, దేవుని యొక్క ఆలోచన అది ఎప్పుడు కూడా. అందుకే రాయబడింది, ఆయన నామం బలమైన, ఎవరైతే ఆయన నామము తప్పిస్తారో. ఇప్పుడు మనం చాలాసార్లు ఎవరైనా బలహీనంగా ఉన్నారు, దర్శించడానికి వెళ్ళాం, మంచం మీద ఉండిపోయారు, వారు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నారు, వాళ్ళు చాలా వేదంతో ఉన్నారు, చాలా అనారోగ్యంతో ఉన్నారు. అప్పుడు ఆ టైంలో వారితో మనం చెబుతుంటాం, వాళ్ళకి ఇంకేమి మాట్లాడడానికి శక్తి కూడా లేదనుకోండి, ఇదో చిన్న మాట మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెబుతుంటాం మనం? భయం వేస్తూ ఉంది, వణిగిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెబుతాం? రాత్రిపూట ఒక ఏదో పీడకల వచ్చింది, వెంటనే లేపాడు. ఇంట్లో ఆత్మీయ కుటుంబమే, వాటిలో కుమారుడికి ఏదో ఒక మంచి దెయ్యంకల వచ్చింది అనుకుందాం, కంగారు పడిపోయాడు, హడలిపోతున్నాడు, వణికిపోతున్నాడు. అప్పుడు ఏం చెబుతాం? బైబిల్ దగ్గర పెట్టి, అయ్యా భయపడమాక, యేసు రక్తం అంటూ ఉండయ్యా అంటాం. భయం వచ్చినప్పుడు చెప్పేమాట అదే కదా, అది యేసు రక్తము అంటే ఆయన నామమే కదా. ఆయన అందుకే రాయబడింది బైబిల్లో, ఆయన నామం బలమైన దుర్గం. ఆయన నామం బలమైన దుర్గం. ఎవరైతే ఆయన నామాన్ని తప్పిస్తారో, స్మరిస్తారో, జపిస్తారో, వారి జీవితంలో దేవుడట బలమైన దుర్గంగా మార్చబడతారు. ఒకవేళ మనుషులుగా వారి స్థితిగతుల్లో ఒకవేళ వారు విధానాలు ఎలాగున్నప్పటికీ కూడా, కానీ దేవుడు ఎలాంటి వారు తెలుసా? ఎవరు నా దగ్గరికి వస్తారో వారిని నేను త్రోసివేసేవాడిని కాదు. ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళని నెట్టివేసేవాడిని కాదు. ఆయన ఎవరైతే నా దగ్గరికి వస్తారో అటువంటి వారిని నేను త్రోసివేయను, వారిని నేను ఎన్నిక లేని వారికి ఎప్పుడు కూడా చేసేవాడిని. జనమైన ఆయన ఏం చేస్తాడట? ఎన్నికైన జనముగా చేయడానికి ఇష్టపడతాడట. ఆయన ఎవరిని ఒక బలహీన స్థితిలో వస్తే ఏమండి ఆ వ్యక్తిని బలపరుస్తాడే తప్ప మరలా బలహీనపరిచేవాడు కాదు ఆయన. సో అందుకని జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, వీరు ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ఒక పొరపాటును పట్టుకున్నారు. ఏమండి పొరపాటు వీళ్ళు అనుకున్నారు ఏమండి ఏదో అంటారు కదా, ఏమంటారు? దొరకపోతే దొంగడు అనుకుంటాడంట, బయలుదేరే ముందు ప్రతిరోజు అదే అనుకుంటాడంట. ఏమన్నా తెలుసా? ఈ రోజున బ్యాంక్కి వెళ్తున్నాం, ఈ రోజున లేకపోతే ఒక ఇంట్లోకి వెళ్తున్నాం, ఆ ఇంట్లోకి వెళ్తాడు అనుకుంటాడంట, ఒకటే అనుకుంటాడంట, అయ్యా దొరికితే, నలుగురు ఉన్నారు టీంలో, నలుగురికి చెప్తాడు పెద్దోడు నాయకుడు చెప్తాడు, అరే దొరికితే దొంగవరా, దొరకపోతే దొరలంరా. వీళ్ళు శాస్త్రులు పరిచయలు ఆ రోజున దొరలయ్యారు. ఏమండి ఆ రోజున దొరలయ్యారు. సో ఆ రోజున దొంగ ఎవరయ్యింది? వ్యభిచారము చేస్తున్న స్త్రీ దొంగ అయింది. ఓకేనా? సో వ్యభిచారం చేస్తున్న స్త్రీ దొంగ అయింది. ఏమండి శాస్త్రులు పరిచయలు దొరలయ్యారు. ప్రభు దగ్గరికి వచ్చారు. వీళ్ళు అనుకున్నారు ఈమెను దొంగగా తీసుకొచ్చామనుకున్నారు, కానీ వారికి తెలియదు ఈమెను ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? ఆశ్రయపురానికి తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. రక్షణకరుడైన దేవుని దగ్గర తెచ్చారు, రక్షించే నాథుడి దగ్గర తీసుకొచ్చాడు తప్ప ఏమండి వీళ్ళు అనుకున్నట్లుగా ఆమెను నాశనం చేసే స్థాయికి మాత్రము తీసుకురాలా. ఆమెను ముందు పెట్టారు. మేమందరం దొరలమయ్యా, ఈమెొక్కటే దొంగ. మేమందరము గొప్పవాళ్ళమయ్యా, ఇప్పుడు గొప్పవాళ్ళు అయిపోయాం. ఏమండి ఇప్పుడు మంచోళ్ళు అయిపోయాం, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం. ఒకప్పుడు పరిస్థితి, ఒకప్పుడు జీవితం అవన్నీ మర్చిపోయారు వారి జీవితాల్లో. ఇప్పుడు అంటున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు దొంగ అయిపోయింది అయ్యా, మేము దొరలైపోయామయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోడా గతానికి ఒకసారి వెళ్ళండి రా అన్నాడు. గతానికి ఒకసారి నేను ఎత్తు చూపించట్లేదు, మీరు వెళ్ళండి రా అన్నాడు, మీ ఆలోచన చెప్పండి రా అన్నాడు. అందుకనే హబక్కుకు గ్రంథంలో రాస్తూ హబక్కుకు భక్తుడు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? అయ్యా కోపించుచునే వాత్సల్యము చూపు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నా పాప జీవితాన్ని దృష్టిలో ఉంది, ఒకప్పుడు నా మోసకరమైన స్థితి రాయబడింది,
వాటిని చూచి నన్ను శిక్షించొద్దు, వాటిని చూచి కూడా నా మీద నీ వాత్సల్యమును చూపునట్టు. చదువుదాం మాట, చాలా చక్కని మాట హబక్కుకు రాస్తూ అంటాడన్నమాట. చాలా చక్కని మాట మాట్లాడతాడు. చదువుదాం. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపనకు తెచ్చుకున్నాము. ఏమంటాడండి? ఏమన్నాడు తెలుసా? కోపం ఉంది నా మీద నీకు, కానీ కోపాన్ని మరుగు చేసే దేవుడు, వాత్సల్యాన్ని కనుపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో మన దేవుడు ఎవరు తెలుసా? ఏమండి, మనం చేసిన పనిని బట్టి ఆయనకి విపరీతమైన కోపం ఉంది, కానీ మనుషులైతే కోపాన్ని ముందు పెట్టేవాళ్ళు, కానీ మన దేవుడు ఎవరంటే వాత్సల్యాన్ని. అందుకే అంటున్నాడు, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఈ ఆశ్రయపురములకు వస్తారో, వారు ఎట్టివారైనప్పటికీ కూడా వారు క్షేమాన్ని అనుభవిస్తారు. ఇక్కడ మాట్లాడుతూ హబక్కుకు అంటాడు, 2వ వచనము పై మాట్లాడాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను తెలుసా. అంటే దేవుణ్ణి గురించి భయపడిపోతూ, అవునయ్యా నేను చెరుపుకోలేకపోయాను, నేను పాపంలో పడిన మాట వాస్తవమేనైనప్పటికీ వాటి నుంచి బయటకు వచ్చాను ప్రభువా, ఇప్పుడు నా మీద కోపమును కనుపరచగా వాత్సల్యమును కనుపరచు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏం చదువుకుంటామంటే సంవత్సరాలు గడుస్తుంది కానీ ఈ కార్యము నూతనపరచు అంటుంటాం కాదు కదా. కానీ ఆయన అక్కడ లోతుగా చదివితే ఇంకో మాట చదివితే కింద ఉన్న మాటలో ఏమంటాడు, కోపము చూపక వాత్సల్యమును కనుపరిచయ్యా అని మాట్లాడాడు. అంటే దేవుని దగ్గర ఒకవేళ ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మన ముందు పుట్టినటువంటి వారు మన జీవితాన్ని చూశారు. ఇప్పుడు నా వెనక పుట్టిన వాళ్ళు ఏమండి, ఇప్పుడు మనకన్నా చిన్నోళ్ళు మన జీవితాన్ని చూసారా? చూడాల. అలా అని చెప్పి దొరలెట్ అవుతాం. శాస్త్రులు పరిచయాలు ఆ రోజు ఆ క్రమాన్ని ఉపయోగించారు. వాళ్ళు దొరలైపోయామనుకున్నారు, కానీ ప్రభువు చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? దొరలు అవర్రా మీరు దొరలు అవరు. ఈ వ్యక్తి పాప వ్యక్తి అవ్వదు, ఈ వ్యక్తి కూడా క్షమాన్ని పొందే వ్యక్తి అయింది. మీరు దొరలు ఎలా కాదో చెబుతానని చెప్పి ఒక్క పని చెప్పాడు ప్రభు. ఒక్క మాటే అక్కడ మాట్లాడలేదు, కానీ అది లేవీకాండంలో రాయబడుతుంది, సంఖ్యాకాండంలో. ఏంటి చెప్పిన తీయొద్దు, కానీ ఏమంటాడు తెలుసా? మీరు ఎక్కడ దొరికిపోయారు తెలుసా? మీ పాప జీవితాలన్నీ నేను చెప్పవసరలా, కానీ దొరికిన ప్రదేశం చెప్తాను, ఎలా దొరికారో చెప్తాను అంటూ ప్రభు మాట్లాడారు. అక్కడ చెప్పిన మాటలు చెప్తాను. ఏమన్నా తెలుసా? ప్రభు వారు పాపము చేస్తూ ఉండగా స్త్రీ పురుషులు ఇద్దరిని నిలబెట్టాలా. మీరు ఎక్కడ దొంగలయ్యారు చెప్పనా? మీరు ఎక్కడ దొంగలయ్యారు తెలుసా? ఒక ప్రక్కన మీరు వైఖరి వ్యవహరిస్తూ మరో ప్రక్కన వివక్ష చూపించే వ్యక్తిలాగా ఉన్నారే. అక్కడ అర్థమైపోయింది మీ నడవడికి ఏంటో. మీ నడవడికి ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు ఆమె పాపం చేస్తామంది, పట్టబడిందండి. ఆమె పాపం చేస్తున్నప్పుడు మరొక పురుషుడు ఉన్నాడుగా, ఆ వ్యక్తిని కూడా పట్టుకురావాలిగా. మీరు పట్టుకురాకుండా వాడిని దాసి ఈమె దొంగ అని నొక్కు చూపిస్తున్నారు కదా. మీరు లేవీకాండం చదువుకోండి ఒకసారి అని ప్రభు అంటారు వారితో. లేవీకాండం వెళ్ళండి. మన పితరులు ఏం చెప్పారు? మోషే ధర్మశాస్త్రం అని మీరు ప్రస్తావిస్తున్నారే, అదే మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఇద్దరు పాపం చేస్తూ ఉండగా పట్టబడినప్పుడు వారిద్దరిని రాళ్లతో కొట్టి చంపాలా. ప్రభువారు కూడా అదే తీర్పిచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు చేసిన ఒక చిన్న పని ఆ వ్యక్తికి ప్రభు దగ్గరికి వచ్చి శిక్ష పొందకుండా ఆశ్రయ స్థానం ఆమెకి దొరికింది. కనుక మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి, మనుషుల్ని కాదు ఆశ్రయించేది. మనుషుల వైఖరిని బట్టి మాట్లాడొచ్చాము, మనుషుల తీరును బట్టి మాట్లాడొచ్చాము, మనుషుల ఎటు ప్రక్కన ఏదైతే ఉందో అది మాట్లాడతారేమో. ఏమండి, ఎటు ప్రక్కన ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒక బండి మీదను ఒక కారు మీద వెళ్తున్నారు. యాక్సిడెంట్ అయ్యింది. ఏమండి, కారు ఓడితే తప్పు అనుకుందాం, బండి ఓడితే తప్పు కాదు. కానీ కారు వచ్చి బండిని గుద్దింది. కానీ అందరూ ఎవరికి సపోర్ట్ చేస్తారు? కారు ఓడికే చేస్తాడు. ఆడు సూట్ వేసుకొని దిగాడు బయటికి, కారులో ఉండి బెంచ్ కారులో ఉండి సూట్లో దిగాడు వాడు. అక్కడ ఉన్న తాగుబోతులు అందరూ కూడా సపోర్ట్ చేసేది ఎవరికంటే ఈ కారుడికే. ఎందుకని? ఆడు వెళ్తే 10 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ ముందుగా తాగింటికి వెళ్దామని. అంటే దేని మీద వాడు దృష్టి? లాభాపేక్ష మీద దృష్టి. ఏమండి, సో వాళ్ళు తప్పేదైంది ప్రక్కన పెట్టేశారు, వాళ్ళు నీతి ఏదైంది ప్రక్కన పెట్టేశారు. వాళ్ళు ఏం పెట్టారు తెలుసా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అయ్యా ఆ బండోడిదే తప్పయ్యా అంటే చిన్నోడు వైపే తప్పు ఎక్కువగా ఉంది, పెద్దోడి వైపు తప్పు లేనేది కనపడుతుంది. కానీ ప్రభు చెప్పిన మాట, శాస్త్రులారా పరిశీలారా, మీరు చిన్ననాటి నుంచి గ్రంథాన్ని పఠిస్తున్న వారులారా, మీరు ఎప్పుడో రక్షింపబడిన వ్యక్తులు, మీరు ఎప్పుడో బాప్తిసం పొందారు, ఎప్పుడో ప్రార్థనలో ఊగిన తేలినటువంటి వీళ్ళు కదా. కరెక్టే. అయితే మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి.
ప్రభు మాట్లాడిన మాటను వారు వెంటనే ఏమైపోయారంటే సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఆమెకు దొరికింది ఆశ్రయము. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆశ్రయము దొరికిందో ఆమెకు మరొక జన్మను ప్రభువారు ఇచ్చారు. ఆమెకు ప్రభువు దగ్గర అదికే ప్రభు చెప్పిన మాట, ఆయన నామం బలమైన దుర్గం. ఎవరైతే అందులో ప్రవేశిస్తారో, ఎవరైతే ఆయన పాదాల దగ్గర ఉంటారో, వారు ఎట్టువారైనా ప్రభు క్షమించి కృప చూపి వాత్సల్యాన్ని కనపరిచి దీవించే దేవుడే తప్ప ప్రభు తన కోపాన్ని రేపి విస్తరింపజేసేవాడు కాదు. కనుక ఆయన పాదాలు సమీపిద్దాం, ఆయన సన్నిధిని సమీపిద్దాం. మోషే గారు చెప్పినట్లుగా ఏమంటాడు? మోషే గారు మహోన్నతుని చాటు నివసించేవాడు. దావీదు గారు అంటాడు, నా దాగు చోటు నీవేనయ్యా అంటాడు. పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? తిమోతికి రాసిన పత్రికలు అనుకుంటా ఏమంటారు తెలుసా? అనేకమైన సింహముల మధ్యలో నేను నివాసం చేశాను, అయినను ఆయన కృప నన్ను రక్షించింది. ప్రభు రక్షించేవాడు. అందుకే ప్రభుని ఆశ్రయిద్దాం. మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు మీద అనుకుందాం. ప్రభువే మనకి తప్పక సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. మనుషుల వలె ప్రభువారు న్యాయ నిర్ణీతి అయితే కాదైనా ఆయన నీతిని యథార్థతను ముందు పెట్టుకున్నటువంటి దేవుడు. మనం చేసే పరిచర్య, మనం చేసే ప్రభువులో ఎదిగే ఆధ్యాత్మిక జీవితం ఒక రోజున మనల్ని ఆశ్రయస్థానంలోకి నడిపిస్తే అవి మనల్ని ఆశ్రయపురముగా మనకు మారితే మనకి మంచి జీవితాన్ని మరలా కలిగిస్తాయి. ప్రార్థన చేసుకున్న ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. దయగల తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడా, నీ ఉన్నతమైన కృపను బట్టి మీరు మాట్లాడిన ఒక మాట, నీతిమంతుడు అందులో ప్రవేశిస్తాడు, ఆ పురములోకి వెళతాడు. నైనా మోషే కాలంలో ఆశ్రయపురాలు పెట్టమని మీరు చెప్పారు. ఆ మోషే గారి అనుభవంలో రాస్తూ చెప్పిన మాట ప్రభా, మహోన్నతుని చాటున అన్నాడు. దావీదు గారు తన అనుభవంలో మాట్లాడుతూ నా దాగు చోటు నీవేనయ్యా అన్నాడు. పౌలు గారు మాట్లాడుతూ ఆయన కృపే అని మాట్లాడాడు. నేను ఎప్పుడు బలహీనమైపోతాను, నన్ను బలపరిచేది ఆయన కృప అని మాట్లాడాడు. మేము కూడా నిన్ను ఆశ్రయించి నాయన మా ప్రతి పరిస్థితులను ప్రభు మార్చుకునే శక్తి మాకు దయచేయండి. ఎన్ని అవమానాలు, నిందలో, ఎన్ని వేదనలు, కష్టాలు, ఎన్ని దుఃఖాలు, కన్నీరులు చుట్టుముట్టి వేసినప్పటికీ కూడా నిన్ను ఆశ్రయించి ప్రభా ఆదరించబడే కృప, వాత్సల్యమును పొందుకునే కృప మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచమని నీ ఆత్మతో నింపి ప్రతి విషయంలో నీ సన్నిధిలో మేము ప్రభు నాయన ఒక బలమైన పాత్రలుగా వాడబడే కృప దయచేయమని, వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేసి నీరు కట్టమని యేసు పరిశుద్ధ నామముగా అడిగి వేడుకుని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.